వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టైం చూస్తే 8:20 అవుతుంది. మనమేమో 1:32 కల్లా వెళ్ళాలి ఎగ్జామ్కి. చూద్దాం. 12:30 కల్లా లంచ్ అయితే చేసుకున్నాం. 1:30 కల్లా సెంటర్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే బాయ్. ఈవినింగ్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అవగానే 5:30 అలాగా ఊరైతే వెళ్ళాలి మనం. భీమారం మామయ్య ఊరు. భీమారం నుంచి 4 ఊర్లో 5 ఊర్లో దాటాలి. ఆ తర్వాత వస్తుంది ఊరు. చాలా అంటే చాలా బాగుంటుంది. అది మీకు చూపిస్తాను. ఆ ఊరు మొత్తం తిరిగి చూద్దాం రేపొద్దున్న. ఇప్పుడైతే ఎగ్జామ్కి వెళ్దాం. మధ్యాహ్నం 2కి ఎగ్జాము. 12కి ఫోన్ చేసి వెళ్తా. వచ్చాక ఊరు 3 hours later. మార్నింగ్ చెప్పాను కదా వెళ్తానని. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. వెళ్తా బాయ్. చెప్పాను కదా భీమవరం వెళ్ళాలని. ఈవినింగ్ స్టార్ట్ అయింది. 1 hour later. టైం చూస్తే 7:16 అవుతుంది. నేను ఇప్పుడు భీమవరం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. భీమవరం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాను. నేనైతే ఇప్పుడే భీమవరం రీచ్ చేయాలి. మా ఇంటికి వెళ్ళాను. The next day. మార్నింగ్ గాయస్. నైట్ అయితే వచ్చినప్పటికి లేట్ అయింది. 9:30 అలా అయింది. ఇప్పుడైతే మామయ్య ఇల్లు కాలేదని చెప్పేసి మా తమ్ముళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇది మా తమ్ముళ్ళ ఇల్లు. నైట్ ఇక్కడే పడుకున్నాం. తమ్ముళ్ళతో సోదేసి పడుకున్నప్పటికి నైట్ 11:30 12 అలా అయింది. ఇప్పుడే లేచాను. టైం చూస్తే 6:30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మామయ్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ పోవాలి. లగేజ్ సాద్రం అన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ పోవాలి. ఫ్రెష్ అయ్యాక బతిరమ్మలోకి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుంది లొకేషన్. మొత్తం పల్లెటూరు అన్నమాట ఇది. చూసారు కదా. దిస్ ఈజ్ పల్లెటూరు అన్నమాట. అండ్ ఇది మా తమ్ముళ్ళ ఇంటి కాడ. మా ఇంటికి వెళ్ళేదారు ఇంకా బాగుంటుందో చూపిస్తాను. A few moments later. ఇంటికి వెళ్తున్నా. వచ్చేసాం. రామాలయం వెనకాల 1 hour later. అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకుని కూర్చోవడానికి అయితే వెళ్దాం. మ్యాక్సిమం తెలీదు. టిఫిన్ చేసాక ఫోన్ చేసాక కూర్చోవడానికి వెళ్దాం. కూర్చోవడానికి ఎప్పుడైనా వెళ్దాం. మధ్యాహ్నం కానీ ఇప్పుడు కానీ వెళ్దాం. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. 3 hours later. తీసుకుందామని ఇంటికి వచ్చాను. ఈ లోపు మా చుట్టాలు అప్పుడు వచ్చాడు. ఆడు చూడండి అన్నని ఎలా ఆడేస్తున్నాడు, ఎలా కొట్టేస్తున్నాడు. నన్ను కూడా కొట్టేస్తున్నాడు. ఏ బొడ్డా ఇటు ఇటు చూడు. ఇటు 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 ఎవడో అసలు దొంగ ఎవడో అసలు దొంగ ఎవడో అసలు దొంగ ఎవడో. ఏ నేను కాదు ఆడురా. ఆడు 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 కొట్టు ఆడు కొట్టు. నేనా ఎర్రోడికి ఎర్రోడు. హాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఎర్రోడికి ఎర్రోడు. మీరు చాలా జాతరని గూతుని కొంచెం తిడుతూ కొడుతూ చేస్తున్నాడు. చాలా పాపిస్తుడండి పడుకున్నవాడు. ఫ్రెండ్స్ చాలా మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే వీళ్ళిద్దరిలో ఆ బుడ్డోని కాపాడని మా ఆశ. వీడు ఆ బుడ్డోని ఇంటికి అలా మళ్ళీ కంచి తీసుకొచ్చేసాడు అన్నమాట. ఇప్పుడు వాడిని అలా మన ఇంటికి అప్ చెప్పేసి జరుగుతుంది.
అది జరిగాక ఆ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకొని లైక్ చేసుకోండి. నన్ను కొట్టలేదు, కొట్టలేదులేండి, నేను కొట్టినా నాటకాలు నేను కొట్టినా కొట్టుదని చెప్పు. కొట్టలేదు మీ అన్నయ్యని, కొట్టలేదు మీ అన్నయ్య, నేను అన్నయ్య కొట్టలేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం. ఎండు పెట్టి ఏంటి దెబ్బలాట దెబ్బలాట. ఎంటు అసలు ఆగు కొట్టలేదా? కొట్టలేదురా స్వామి, అడిగా కొట్టలేదు. నేను చెప్పాను కొట్టుకుంటే కొట్టుకుంటాడు. చెప్పురా నేను కొట్టలేదని. నేను కొట్టలేదురా బాబు, నేను మీ అన్నని కొట్టలేదు. ఏమిని మీ అన్నయ్య నన్ను కొట్టాడు. ఒరే నన్ను కొట్టడం నీకు సత్తాగా ఉందా? నన్ను కొట్టు అయ్యి బాబోయ్, నేను మీ అన్నని కొట్టలేదురా, నేను మీ అన్నని కొట్టలేదురా బాబు. నువ్వేంటి ఆయనరా బాబు, నేను మీ అన్నని కొట్టలేదురా బాబు. ఆయన కొట్టడానికి నన్ను ఇలా కొడతాడు. నువ్వు కెలికిచ్చుకోకు. వెళ్ళు మరి దాన్ని కొట్టి నన్ను కొట్టి దాన్ని కొట్టవా? కొట్టెళ్ళి నన్ను కొట్టు దాన్ని కొట్టవా? కొట్టెళ్ళి నన్ను కొట్టవు కదా. ఏంట్రా నువ్వు? ఏంటి నేను కొడతాను ఇప్పుడు. ఇద్దరం కొడుతున్నావు, ఏం చేస్తావురా? నేను కొడుతున్నాను రా, ఏం చేస్తావురా? నేను కొడుతున్నాను రా, తీసుకో తీసుకో ఇదిగో కొట్టే ఏం చేస్తావు? ఎత్తుకో ఏంటి నువ్వు ఆగరా బాబు, గిల్లు కొట్టని. బాబోయ్ నాకున్నద కోతని చుట్టారు. అరే నాకున్నద కోతని చుట్టరా. బాబోయ్ 1 hour later. చెప్పాను కదా ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అని. ఇప్పుడైతే డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చూడండి వచ్చింది వెళ్ళండి డెకరేషన్. ఇప్పుడు టైం చూస్తే 11:04 అయింది. 11:04 టైము. ఇప్పుడు డెకరేషన్ అవుతుంది. డెకరేషన్ అయిన తర్వాత అవుట్ఫిట్ చూపిస్తాను. ఇది టోటల్ డెకరేషన్ వచ్చింది. హాఫ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికి హాఫ్ కంప్లీట్ అయింది. ఇంకా చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇది మొత్తం అయిన తర్వాత అవుట్ఫిట్ అయితే చూద్దాం మనం. సాయంత్రం అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. బర్త్డే అయితే క్రేజీ ఉంటుంది, అంటే క్రేజీ ఉంటుంది. ఇంకా రెడీ చేస్తున్నారు స్టేజ్ అనమాట. ఇది ఇదంతా స్టేజ్. ఇది వచ్చేసి మనకి హ్యాపీ బర్త్డే, ఫస్ట్ బర్త్డే అన్నమాట. బొమ్మలు చూసారు కదా, క్రేజీగా పిల్లలకి అట్రాక్ట్ అయ్యేలా పెట్టారు. పిల్లలకి అట్రాక్ట్ అవుతాయి బాగా బొమ్మలు.
డెకరేషన్ అవుతుంది ఆఫ్ అయింది 50%, మిగతా 50% అయ్యే కలుపుతాం. వాళ్ళు చూడు, ఈ అన్నేమో డైరెక్షన్ ఇస్తున్నాడు, అన్నేమో పెడుతున్నాడు. అండ్ అది వచ్చేసి బర్త్డే గర్ల్. 3 hours later. ఇప్పుడైతే మనం ప్లాన్ చేసి కేక్ కటింగ్ అయితే వెళ్ళాలి. కేక్ కటింగ్ అటెండ్ అవుతాం. 70% అయితే డెకరేషన్ అయిపోయింది. ప్లాన్ చేసిన అయిపోతాయి. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్, చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో అయితే. డెకరేషన్ వైపు చూపిస్తాను. A few moments later. ఫ్రెష్ అయిపోయాము. మనమైతే ఇప్పుడే డెకరేషన్ దగ్గరికి వచ్చాము. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ బర్త్డే విత్ కనిష్క. దిస్ ఈస్ ఫర్ డెకరేషన్. ఫస్ట్ బర్త్డే ఫర్ కనిష్క తల్లి. వచ్చాము యారి. 1 hour later. కేక్ కటింగ్ అటెండ్ అవుతాం. కేక్ కటింగ్కి అటెండ్ అవుతాం. హ్యాపీ బర్త్డే కనిష్క. లైటింగ్ తేలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం మళ్ళీ. అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే ఏదో పెట్టి దిశంత తీయాలిలే అసమి నీకు సల్లంగా చూస్తాడులే. పట్టి సక్కంది సక్కందిలే అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే సుఖేదో పెట్టి దిష్టంత తీయాలిలే ఆ స్వామి నిన్ను సల్లంగా చూస్తాడులే. ఈ పెళ్లి పిల్ల సిగ్గంత చూడాలిలే అడుగులోన అడుగేసుకెళ్తుందిలే కాటుక కళ్ళు మెరిసాయి మెరిసాయిలే ఇకపై తన ఒళ్ళు ఒదిగొండిపోతుందిలే. గాయస్ సారీ అందరికీ. మామయ్య వాళ్ళ ఊరు వెళ్తాను, మామయ్య వాళ్ళ ఊరు చూపిస్తాను కదా. సారీ ఏమనుకోవద్దు. ఎందుకనంటే ఫస్ట్ బర్త్డే కదా, డెకరేషన్ దగ్గర అండ్ అలాగే మిగతా పనుల దగ్గరే టైం అయిపోయింది. మనం వెళ్ళిందే శనివారం నైట్ వెళ్ళాం, ఉన్నదే ఆదివారం ఒక్కరోజు. కాబట్టి మనకి
హెల్త్ లేకుండా అయిపోయింది. ఒక రోజులో ఎక్కడన్నా తిరిగేస్తాం చెప్పండి, ఒక రోజులో ఎక్కడన్నా తిరిగేస్తాము. నేనైతే చాలా వరకు కవర్ చేద్దామని చూశాను, కానీ టైం దొరకలే. ఏమనుకోవద్దు ప్లీజ్. ఇంకోసారి వెళ్ళినప్పుడు మా తమ్ముడిని అడిగాను, ఇంకోసారి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్లాన్ చేద్దులే అన్నయ్య అని చెప్పాడు. నెక్స్ట్ టైం మామయ్య వాళ్ళ ఊరు ఉన్నప్పుడు మామయ్య వాళ్ళ ఊరితో పాటు వేరే ఊర్లో ఏమైనా వెళ్తే దాన్ని కూడా కవర్ చేస్తా. ఓకేనా? ఇప్పుడైతే బాయ్.